ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం దళిత బిడ్డలందరినీ కూడా ఓటు బ్యాంకుగా మరల్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టానని వెర్రవీగుతూ 125 అడుగుల విగ్రహంతో మేము దళిత వర్గాల ఆలోచనని దళిత ఆత్మగౌరవాన్ని నిలబెట్టాము, ఒక ప్రతీకగా నిలబెట్టామని చెప్పేసి మురిగిన కుక్కలన్నీ ఆ రోజున మీటింగ్ లో మురిగిన కుక్కలన్నీ కూడా మాట్లాడిన ఇంకా ఆ పదాలు వాడటం నాకే మంచిగా అనిపించటంలా. ఒక వ్యవస్థలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాకి ఒక పేరు పెడితే రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఇది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కుమ్మక్కై నేను మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తున్నా. జనసేన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఒక జిల్లాకి పెట్టాలి అని ఆలోచన చేసి ఆ జిల్లాకి పెట్టాలి అన్న ఆలోచనని చాలా జాగ్రత్తగా నియమబద్ధంగా ఓట్లను ఏ విధంగా పోలరైజ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి కోనసీమ జిల్లాగా నామకరణం చేసి ఎప్పుడైతే కోనసీమ జిల్లాగా పేరు పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుగా నామకరణం చేస్తే ఖచ్చితంగా కోనసీమ జిల్లాలో గొడవలు చెలరేగుతాయి. దానికి జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ సిద్ధం చేసి వాళ్ళల్లో వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలి అని అమలాపురంలో కేవలం ఆర్టిఫిషియల్గా ఒక అలజడి వాతావరణాన్ని సృష్టించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి పేరు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకి పెట్టినా మేము దాన్ని మారణ హోమం సృష్టిస్తామని కొన్ని వేల మంది జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి మారణ హోమం సృష్టిస్తే కొన్ని వేల ఇళ్ళు కుప్పకూల్చి ఒక మినిస్టర్ ఇల్లు కూడా తగలబెట్టి బిఆర్ అంబేద్కర్ని దారుణంగా అవమానిస్తే అక్కడున్నటువంటి దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ప్రతి దళిత బిడ్డ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే చెలరేగిన మారణ హోమంలో వేలాది కేసులు రిజిస్టర్ చేసి ఆ కేసుల్లో వందలాది మంది యువకుల్ని అరెస్టు చేసి 4 నెలలు 3 నెలల పాటు నిర్బంధించి వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ కొనసాగిస్తూ క్రైమ్ నెంబర్ 138 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 139 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 140 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 141 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 126 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 127 ఆఫ్ 2022. వీటిల్లో సెక్షన్స్ కూడా నేను చెప్తాను సోదరులారా. ఎందుకంటే ఈరోజు ఆ సెక్షన్స్ ఏ విధంగా ఇంత దారుణమైన సెక్షన్స్ కూడా క్రైమ్ నెంబర్ 138 ఆఫ్ 2022లో సెక్షన్ 307 అంటే హత్యా ప్రయత్నం చేసేటువంటి సెక్షన్, క్రైమ్ నెంబర్ సెక్షన్ 143, 144, 147, 148, 151, 152, 332, 336, 427, 188 and 353 right with section 149 and section 3 and 4 of PDPP Act and section 32 of AP Police Act అమలాపురం టౌన్ PS. ఇన్ని వందల కేసులు, ఇన్ని వందల మంది మీద 15 నుంచి 20 సెక్షన్స్ వరకు పెట్టినటువంటి కేసులు మొత్తాన్ని అంబేద్కర్ పేరు పెడితే ఆ అంబేద్కర్ పేరును కూడా అవమానపరుస్తూ చేసినటువంటి కేసులు మొత్తాన్ని GORT నెంబర్ 1566 డేటెడ్ 20/12/2023 ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం. The Director General of Police Andhra Pradesh Mangalagiri in his letter in the reference second right above for the reasons mentioned therein has submitted the proposal of the government for withdrawing of prosecution cases. అంటే మంగళగిరిలో DGP ఆఫీసు ఈ కేసెస్ అన్ని విత్డ్రా చేయమని చెప్పేసి ప్రపోజల్ పంపించిందంట. ఆల్ కేసెస్ అక్యూజ్డ్ మీద ఉన్నటువంటి అత్యంత సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లో ఉన్నటువంటి ప్రతి కేసును కూడా విత్డ్రా చేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద చెలరేగినటువంటి మారణ హోమాన్ని కేసెస్ని విత్డ్రా చేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన సందర్భంలో చెలరేగినటువంటి గొడవలను అవమానపరిస్తే మీరు దళిత ఆత్మగౌరవానికి ప్రతీకని ఎలా మాట్లాడగలుగుతారు అని నేను అడుగుతున్నా.